గవర్నర్లు సీఎంల మధ్య విభేదాలు చోటు చేసుకోవడం ఎప్పటి నుంచో ఉన్నది. కానీ 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఇలాంటి విభేదాలు ఎక్కువగా పెరిగాయి. ఎన్డీఏ అధికారంలో లేని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్లకు విభేదాలు ఉండటం ఇటీవల సర్వసాధారణమైంది. గతంలో తెలంగాణ, పుదుచ్చేరి, ఢిల్లీ రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చూశాం. ఇప్పుడు దీనికి ఇంకో రాష్ట్రం కూడా జత కలిసింది. సదరు సీఎం వస్తే తనతో వేదిక పంచుకోవమని ఏకంగా గవర్నర్ ప్రకటన చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సివి ఆనంద్ బోస్ మధ్య ఏం జరుగుతోంది? ఏ రాష్ట్ర పరిపాలన అయినా సవ్యంగా సాగాలంటే గవర్నర్, చీఫ్ మినిస్టర్ల మధ్య సమన్వయం ఉండాలి. రాజ్భవన్, సీఎంఓ మధ్య ఏమాత్రం గ్యాప్ వచ్చినా పరిపాలన గాడి తప్పుతుంది. గతంలో పలు రాష్ట్రాల్లో గవర్నర్, సీఎంల మధ్య విభేదాలు చర్చనీయాంశాలుగా మారాయి. ఇరువురి మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం కారణంగా పరిపాలనలో పలు కీలక నిర్ణయాలు పెండింగ్లో పడిన సంగతి తెలిసిందే. తెలంగాణ, పుదుచ్చేరి, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో గతంలో ఇలాంటి గొడవలు నెలకొన్నాయి. ఈ మనస్పర్ధలు చివరకు ఒకరి ముఖం మరొకరు చూసుకోనంత దూరం వెళ్లాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సివి ఆనంద్ బోస్ మధ్య కూడా వివాదం చోటు చేసుకుంది. తెలంగాణకు తొలి గవర్నర్గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్, అప్పటి సీఎం కేసీఆర్ మధ్య మంచి సంబంధాలుండేవి. సీఎంఓ నుంచి వెళ్లిన ఏ ఫైల్ కూడా రాజ్భవన్లో ఆగేది కాదు. కానీ ఎప్పుడైతే బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షురాలు తమిళిసై తెలంగాణకు గవర్నర్గా వచ్చారో పరిస్థితి మారిపోయింది. మొదట్లో ఇద్దరూ అన్నా చెల్లెలుగా పిలుచుకుంటూ సజావుగానే పరిపాలన సాగించారు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ కేంద్రంలోని బీజేపీకి దూరంగా ఉంటూ వచ్చారో అప్పట్నుంచి తమిళిసైతో విభేదాలు మొదలయ్యాయి. కేసీఆర్ కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలను తమిళిసై ప్రశ్నిస్తూ వచ్చారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో కూడా పలుమార్లు ఫైళ్లను తిప్పి పంపారు. ఈ విషయాలన్నీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. వారాల తరబడి బిల్లులను తమిళిసై తొక్కిపెట్టడం కూడా కేసీఆర్కు కోపం తెప్పించింది. అప్పట్లో కేసీఆర్, తమిళిసై మధ్య తీవ్రమైన విభేదాలు నెలకొన్నాయి. గవర్నర్ పర్యటనలకు కేసీఆర్ ప్రభుత్వం హెలికాప్టర్ అరేంజ్ చేయకపోవడం, తమిళిసై తల్లి మరణిస్తే కూడా కేసీఆర్ హెలికాప్టర్ నిరాకరించడంపై అప్పట్లో గవర్నర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు తమిళిసై కూడా ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ప్రభుత్వానికి, సీఎస్కు మెమోలు పంపడం కేసీఆర్కు ఆగ్రహం తెప్పించింది. ప్రగతి భవన్, రాజ్భవన్కు మధ్య అసలు మాటలే కరువయ్యాయి. తమిళిసై, కేసీఆర్ మధ్య విభేదాలు పరిపాలనపై కూడా ప్రభావం చూపించింది. చివరకు కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కూడా అప్పటి గవర్నర్ తమిళిసై దగ్గరకు వెళ్లి రాజీనామా ఇవ్వకపోవడం ఆశ్చర్యపరిచింది. కేవలం తెలంగాణలోనే కాకుండా అప్పట్లో పుదుచ్చేరి సీఎం వి నారాయణస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీల మధ్య వివాదాలు నెలకొన్నాయి. పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియలో కిరణ్ బేడీ అనవసరమైన జోక్యం చేసుకుంటున్నారంటూ స్వయంగా వి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. కిరణ్ బేడీ మంత్రులు ప్రభుత్వంపై ఏకంగా సోషల్ మీడియాలోనే విమర్శలు చేసేవారు. కిరణ్ బేడీపై అసెంబ్లీలోనే నారాయణస్వామి విమర్శలకు దిగేవారు. చాలా కాలం పాటు ఇరువురి మధ్య తీవ్రమైన విభేదాలు నెలకొనడంతో పరిపాలన కుంటుపడింది. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాల మధ్య కూడా విభేదాలుండేవి. ప్రభుత్వ నిర్ణయాల్లో సక్సేనా జోక్యం చేసుకోవడంపై కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరిద్దరి మధ్య విభేదాలు చివరకు ర్యాలీలు చేసే వరకు వెళ్లింది. కేరళలో కూడా గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ మధ్య విభేదాలున్నాయి. ఒకసారి గవర్నర్ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా సీఎం పినరయి విజయనే చేయించారని గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి మధ్య గొడవ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టింది. ఇలా పలు రాష్ట్రాల్లో గవర్నర్లు, సీఎంల మధ్య వివాదాలు కామన్ అయ్యాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సివి ఆనంద్ బోస్ మధ్య చెడింది. గవర్నర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆనంద్ బోస్, మమతా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూనే ఉన్నారు. ఏమాత్రం సందు దొరికినా మమతా టార్గెట్గా విమర్శలు కూడా చేస్తూ వచ్చారు. తాజాగా కోల్కతాలో ట్రైనీ డాక్టర్ లైంగిక దాడి, హత్య ఘటనలో మమతా టార్గెట్గా విమర్శలు చేశారు. ఈ ఘటనకు మమతా బెనర్జీనే బాధ్యురాలని చేసి సీఎంను సామాజికంగా బహిష్కరిస్తారని వ్యాఖ్యానించారు ఆనంద్ బోస్. రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించినందుకు సీఎం మమతపై చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఇకపై ఆమెతో బహిరంగ వేదికను పంచుకోబోనని గవర్నర్ తెలిపారు. కాగా గవర్నర్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. సీఎంని బహిష్కరించడమంటే ఏంటని ప్రశ్నించింది. గవర్నర్ స్థాయిలో ఈ వ్యాఖ్యలు తగవని ఆగ్రహం వ్యక్తం చేసింది.
గవర్నర్ సీఎంల మధ్య గతంలో అడపాదడపా విభేదాలు నెలకొనేవి. కానీ కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పడిన తర్వాత ఈ ఘటనలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఈ వివాదాలు ఎక్కువయ్యాయి. బీజేపీకి చెందిన వ్యక్తులను గవర్నర్లుగా నియమించడం వల్లే ఆయా రాష్ట్రాల్లోని సీఎంలతో గొడవలు ఎక్కువవుతున్నాయనే చర్చ కూడా జరిగింది. నిత్యం ఏదో ఒక రాష్ట్రంలో సీఎం గవర్నర్ల మధ్య ఇలాంటి వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరి ఇలాంటి వివాదాలకు మోడీ సర్కార్ ఇప్పటికైనా చెక్ పెడుతుందో లేదో చూడాలి. ఇది ఇవాళ ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.